హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ని రోజులకు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ధైర్యంగా ఒక మంచి పని చేశారు. ధైర్యం అంటే ధైర్యం లేదని కాదు, ఆ, ఒక లేడీ అవతారంలో ఉన్న ఆమెను పట్టుకుని చెప్తే వింటదిలే అన్నట్టు ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఈ తెలంగాణ వాళ్ళు కూడా అట్లనే వెయిట్ చేశారు. తెలంగాణ నుంచి ఆమె మళ్ళీ ఏపీకి వచ్చి డీసీఎం కలవాలా అని వచ్చింది. కలవాలంటే ఆ అవతారంతో వెళ్ళి కలుస్తారా? అది మన ఎట్లా అంటే మొత్తం దిగంబరంగా అలా చూడ్డానికి సమాజంలో అసలు ఒక మనిషి కాదు కదా, జంతువు కూడా చూడరు, అలా ఉంది ఆమె అవతారం. కానీ మంగళగిరిలో మంచిగా ఆమెను అరెస్ట్ చేశారు. అసలు ఆమె పట్టుకుంటుంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇలా కొట్టడానికి మీదకి వస్తుంది. అంత అంత కేర్లెస్గా డిపార్ట్మెంట్ అంటే ఎవరైనా భయపడతారు. ఆమె భయపడతలేదు అస్సలు. ఋషులైతే అది యోగి, ఆమె అఘోరిలైతే అసలు అట్లా చెయ్యరు. వాళ్ళు చాలా భక్తితో, భయంతో, రెస్పాన్సిబిలిటీతో ఉంటారు. ఈమె డిపార్ట్మెంట్ వాళ్ళనే కొట్టనీకి వస్తుందంటే ఆమె ఆమె ఇక్కడ అఘోరి కాదు, ఘోరాలు చేసినటువంటి ఘోరాలు చేసినటువంటి లేడీ కానీ యువకుడు. ఎందుకు లేడీ అవతారం ఎత్తితే ఎవరు ఏం అనరు, స్త్రీ జోలికి వచ్చి ఎవరు దూషించరు, పకడ్బందీగా వాళ్ళే రక్షణ కల్పిస్తారని ఆ ఆలోచనతో ఇట్లా అవయవ మార్పిడి చేసుకుని అట్లా చేస్తుంది. కానీ మొత్తానికి మంగళగిరి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. చాలా హ్యాపీ నాకైతే. లేదంటే దిగంబరంగా తిరుక్కుంటూ అందరినీ భయభ్రాంతులు ఏం కొంతమంది అమాయకులు ఏం చేస్తున్నారు, కాళ్ళ మీద పడింది ఒక ఆమె అయితే పిచ్చిగా. ఇంత 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 ఇన్నోసెన్స్ అసలు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇంత ఇన్నోసెంట్గా ఉంటారని నాకు తెలియదు. చూడ్డానికి అంత భయంకరంగా, అంత బాధాకరంగా మంచి న్యూస్ విన్నాను. థ్యాంక్ గాడ్.